అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు. ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తప్పుపడుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఒక కీలకమైనటువంటి డిఫరెన్స్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము సపోజు ఒక పథకాన్ని ప్రారంభించాలనో, లేకపోతే సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలనో, లేకపోతే ఒక సంక్షేమ పథకం కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఈ ప్రభుత్వం నిర్ణయం అది. వచ్చే ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలు వేరుగా ఉండొచ్చు. ఒకవేళ ఈ ప్రభుత్వం మరి ఇంకొక ప్రభుత్వం వస్తే వాళ్ళు వేరే నిర్ణయాలు చేయొచ్చు. కానీ ఒక రాష్ట్రము, ఆ రాష్ట్రానికి అవసరమైనటువంటి రాజధాని నిర్మాణము, దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఇది పదే పదే మార్చుకుంటామా? రాష్ట్ర విభజన జరిగింది, 2014లో జరిగింది. విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో పేర్కొన్నాము 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది 2 రాష్ట్రాలకి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. 2015లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర రాజధాని అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని ఆ రోజున అసెంబ్లీలో నిర్ణయించుకొని మాట్లాడుకొని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకారం మేరకు అప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు విభజన చట్టంలో సవరణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కూడా కల్పింది. మరి ఈ విధానపరమైన నిర్ణయంలో ఏవైనా మార్పు చేర్పులు ఉంటే, ఇంకా డెవలప్ చేయాలి అనేటువంటి దాని మీద ఉంటే, మచిలీపట్నం కలపాలి అని అనుకుంటే మావిగనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఉన్నదేంది? మచిలీపట్నం విజయవాడ గుంటూరే కదా. ఆల్రెడీ విజయవాడ గుంటూరు సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి. సిఆర్డిఏ పరిధి అమరావతి. అలాంటప్పుడు మచిలీపట్నం కూడా కలపండి అని అడగొచ్చు, తప్పేం లేదు. కలుపుతారా లేదా అనేది వాళ్ళ విషయం, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంతే తప్ప మావిగన్ అనేది కొత్త ఏం ప్రదేశం కాదు, ఎక్కడ లేదు, అవేం కాదు. ఇప్పుడైతే అమరావతిని త్వరితగతిన నిర్మించాలి, అమరావతికి ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవాలి, అదేవిధంగా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి త్వరితగతిన డెవలప్ చేసినటువంటి ప్లాట్లు అందజేయాలి. ఇవన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం త్వరితగతిన చేసేటువంటి విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, లేదా ప్రభుత్వం ఇవన్నీ చేసేటువంటి విధంగా ఒత్తిడి పెంచవచ్చు. ఇవన్నీ చేస్తే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కోసం పనిచేస్తుంది కదా అని రైతులు అనుకునేదానికి అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రజలు కూడా అనుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆయుధాన్ని వదిలిపెట్టేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అతని చేతిలో ఆయుధం ఉంది. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏమో కావాలి, వైఎస్ఆర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, అమరావతి కట్టలేదు అని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మీకు కట్టలేకపోతే మీకే ఒక ఆయుధం దొరికిద్దిగా. 2028 లోపల మొత్తం మేము కట్టి బిల్డింగ్లు అప్పు చెప్తామని డేట్లతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. మరి 28 వాళ్ళు డెడ్ లైన్ పెట్టింది. 28కి పూర్తి చేయలేదనుకోండి, 29 ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తాయి. మరి వచ్చినప్పుడు ఏం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళిపోయి ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, చేయలేకపోయింది, మేము ఇంతకన్నా గొప్పగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి విషయంలో మేము మా యాంగిల్ ఆయన 3 రాజధానులు అంటాడా, మావిగన్ అంటాడా, ఏమంటాడు అనేది ఆయన ఇష్టం, వీళ్ళు ఫెయిల్ అయితే. కానీ అలాంటి ఆయుధాల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చేతుల నుంచి వదులుకొని పిచ్చి మాట మాట్లాడాడు మావిగన్ అని. మావిగన్ అనేదే లేదు అసలు. అది మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి ఉంటే మావిగన్ అనే దాన్ని అసలు ఈ కనిపెట్టేటువంటి వ్యవహారము ఇది. అనుకోవచ్చా కృష్ణాంజనేయులు గారు, ఇంకోటి అనుకోవచ్చా, జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనే పదం వింటేనే ఆయనకి కొంచెం ఏమైనా వైబ్రేషన్స్ ఏమైనా క్రియేట్ అవుతాయేమో, పోనీ కొత్తగా ఇలా అని ఏమైనా అన్నారని అనుకోవచ్చా? లేదు చట్టబద్ధత కల్పించారు దీన్ని, ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయలేమని ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఏమైనా అట్లా మాట్లాడి ఉండవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనేటువంటి పేరు నచ్చకపోవటం ఏముండదండి, అదన్నీ విమర్శ చేసే వాళ్ళకి ఓకే. ఆ ప్రాంతాన్ని మొట్టమొదట ప్రకటించింది ఎవరు? గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెట్టాలని ప్రకటించి దానికి అమరావతి పేరు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు తెలుగుదేశము, బీజేపీ, జనసేన ప్రభుత్వం 2015లో ఆ రోజున నిర్ణయం చేసి. మరి ఇప్పుడు అమరావతి అయిపోయింది అనుకోండి, డెవలప్ అయింది అనుకోండి, రేపు పొద్దున ఆయన చెప్పినట్టే కట్టాడు అనుకోండి, ఎవరికి పేరు వస్తుంది? చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి ఇది నచ్చిద్దా ఏమన్నా రాజకీయంగా?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా కడుతున్నాడు, చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేస్తున్నాడు సార్, అని పొగుడుతాడా? మీరే అన్నారు 14లో చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ అప్పటి ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు కదా దాన్ని. ఆయన కూడా చెప్పాడు ఆ రోజున అసెంబ్లీలో, గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయన వాడు ప్రతిపక్షంగా ఆ రోజున అడ్డుకొని ఉంటే, ఆ రోజునే వద్దని ఉంటే వేరే నిర్ణయం, వీళ్ళ ఒక స్టాండ్ మీద ఉన్నారు, వేరే స్టాండ్ మీద అనుకునేవాళ్ళు. 2019 ఎన్నికల్లో సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అమరావతి రాజధాని ఇక్కడ నుంచి మార్చడు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నీళ్లు కట్టుకున్నాడు అని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తీరా వచ్చేసరికి ఏమైంది, 2019లో గెలవగానే 2019 డిసెంబర్లో అసెంబ్లీలో పిడుగు లాంటి వార్తను ప్రకటించాడు. మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు పెట్టకూడదని. పోనీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 3 రాజధానులు పెట్టగలిగాడా? 3 ప్రాంతాల్లో 3 ఇటకరాళ్ళు ఏమన్నా వేయగలిగాడా? హైకోర్టు మొట్టికాయలు వేసింది, చెంప చెళ్ళు మనిపించేటట్టు హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి. మీకు అధికారం లేదా, వెళ్ళి పార్లమెంట్ లేదని ఉంటే ఆ విభజన చట్టాన్ని సవరణ చేసుకోండి అని చెప్పింది. వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పార్లమెంట్కి? వెళ్ళాడా విభజన చట్టాన్ని సవరణ చేసుకోవడానికి? వెళ్ళలేదు కదా. మరి ఇప్పుడు అందరూ అంటున్నారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే తీర్మానం చేస్తాడు. ఇవన్నీ చేసాడు, ఆల్రెడీ చేసి బొక్కబారులా పడ్డాడు. బొక్కబారులా పడి 3 రాజధానులని లేకుండా మూలన కూర్చున్నటువంటి పరిస్థితి ఈ రోజున 11 సీట్లతో. మరి ఇప్పుడు అది పోయిందా? 3 రాజధానులు వదిలేశాడా? ఇప్పుడు మావిగన అని అంటున్నాడు. ఈ మావిగన ఏంది? అందుకని రాజధానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్ర రాజధాని విషయంలో, విధానపరమైనటువంటి నిర్ణయం విషయంలో ఒక ఎజెండా లేకుండా మీకు అనిపిస్తుందా కృష్ణాంజనేయ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో వైసీపీలో కూడా అలా చెప్పేవాళ్ళు వెనకాల ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా విధానపరంగా ముందుకు వెళ్ళి మచిలీపట్నాన్ని కూడా కారిడార్లో కలపాలంటమో, లేదంటే మీరు చెప్పినట్టుగా ఆ రైతులందరికీ గతంలో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటమో ఈ రకంగా ఎత్తుకునే అవకాశం ఉందంటారా వైసీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా చెబుతారని కానీ, చెబితే జగన్మోహన్ రెడ్డి వింటారని కానీ నేను అనుకోవటం లేదు. అలాగా ఆ వ్యవస్థ ఉందని కూడా నేను అనుకోవటం లేదు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో సలహాదారులకు కూడా 42 మందిని 52 మందిని పెట్టుకున్నాడు. వాళ్ళ సలహాలు విన్నది లేదు. ఇంటే జగన్మోహన్ రెడ్డికి కనీసంగా ప్రతిపక్ష హోదా వచ్చేది కదా. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే. అందుకని ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు వెళ్ళి వీళ్ళు ఏదో ఇదే జనం ఎలా అనుకుంటున్నారని అలా అనుకుంటున్నారని చెప్తే జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ఏమనుకుంటున్నారు అని అంటే, మీమ్స్లో ఎక్కువ బ్రహ్మానందం ఫోటోలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని బ్రహ్మానందం కూడా నా ఫోటోలు వస్తున్నాయి కదా సినిమాల్లో ఏమైనా, ఏదో రకంగా అతను కమెడియన్ కాబట్టి ఏదో ఒక రకంగా ప్రచారం జరుగుతుందని అనుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మావిగా అన్న తర్వాత బ్రహ్మానందం కన్నా ఎక్కువ ట్రోల్స్ గురవుతున్నాడు, మీమ్స్లో వస్తున్నాడు, ఒక కమెడియన్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం నిజమండి, ఆ రోజున 1325 నుంచి 1351 మధ్యలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అద్భుతమైన పాలన అందించి చివరికి ఇప్పుడు ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిలో పదే మార్చటము, జనం చచ్చిపోయే విధంగా చేయటంతో తుగ్లక్ పాలన అపహాస్యమైనటువంటి పరిస్థితులు. అందుకని ఎవరైనా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చూసుకున్నటువంటి పాలకులను తుగ్లక్ పాలన వీళ్ళది అనేటువంటి సంప్రదాయం, అలాంటి వాతావరణం, అలాంటి విమర్శ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో చేస్తున్నటువంటి నిర్ణయాలు కూడా తుగ్లక్ నిర్ణయాలుగా ఉన్నాయి అనేటువంటి విమర్శ అయితే మాత్రం